గుడ్ ఈవినింగ్ తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. దిస్ ఈజ్ ఈశ్వర్ పసుపులేటి. ఇక బిగ్ క్వశ్చన్ డీటెయిల్స్ లోకి వెళదాం. ఇంటింటి భవిష్యత్తును మరింత మార్చేందుకు నేను సిద్ధం. మీరు సిద్ధమా? దుష్ట చతుష్టయంపై యుద్ధానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? పేదల భవిష్యత్తును కాటేసే ఎల్లో వైరస్ పై యుద్ధానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? గుంపు కట్టి వచ్చే కౌరవ మూకను తరిమి కొట్టేందుకు నేను సిద్ధం. మీరు సిద్ధమా? పేదల పక్షాన నిలబడి పెత్తందారులపై పోరాడేందుకు నేను సిద్ధం. మీరు సిద్ధమా? రాజకీయ కురుక్షేత్రంలో కుట్రదారులపై సమరానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? నేను అభిమన్యుణ్ణి కాదు, అర్జునుణ్ణి. ఈ కలియుగ అర్జునుడు ఒంటరివాడు కాదు, 5 కోట్ల మంది హృదయాల్లో ఉన్నాడు. నాకున్న సైన్యం, బలం దేవుడు, ప్రజలే. ఈ అర్జునుడు ఎప్పటికీ ఒంటరివాడు కాదు. సరిగ్గా ఇదే రీతిలో నేటి ఎన్నికల మహాభారతాన్ని అభివర్ణించారు సీఎం జగన్. ఒకవైపు నుంచి చూస్తే జగన్ ఒంటరిగానే కనిపిస్తాడు, కానీ అతనెప్పటికీ ఒంటరివాడు కాదు. అతని తోడు, ధైర్యం, అతని బలం, పైనున్న ఆ దేవుడు, అతనితో కలిసి నడిచే ప్రజలు, అతని ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం, అతనితో కలిసి నడిచే ప్రజలే. అందుకే అన్నాడు, వచ్చే ఎన్నికల రణక్షేత్రంలో మీరంతా కృష్ణులైతే నేను అర్జునుడినే అని. జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే అర్జునుడిని నేను, మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలుగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద, మనం చేస్తున్న ప్రతి ఇంటికి మనం చేస్తా ఉన్న మంచి మీద, అభివృద్ధి మీద. రానున్నది ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు మాత్రమే కావు, ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. జగన్ సర్కారు చేస్తున్న అభివృద్ధిపై టీడీపీ దండయాత్ర చేస్తున్న సమయంలో వస్తున్న ఎన్నికలు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలు నెరవేర్చిన ప్రభుత్వం. అందుకే పేదవాడి భవిష్యత్తు, సంక్షేమపైన వారంతా దాడి చేస్తున్నారు. గుర్తుంచుకోండి, 1వ తారీఖున ఉదయాన్నే అవ్వాతాతలకు పింఛన్ కావాలన్నా, భవిష్యత్తులో 3000 పింఛన్ మరింత పెరగాలన్నా, అది నేరుగా ఇంటికే రావాలన్నా, 0 వడ్డీ రాయితీ కావాలన్నా, ఆసరాతో అక్కా చెల్లెమ్మలను ఆదుకోవాలన్నా, అమ్మఒడితో ప్రతి ఇల్లు సరస్వతి నిలయంగా మారాలన్నా, ప్రతి బిడ్డ ఓ అబ్దుల్ కలాం కావాలన్నా, ఆరోగ్యశ్రీతో ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందాలన్నా, 31 లక్షల ఇళ్ల పట్టాలు పొందిన వాళ్లు సొంత ఇళ్లలో అడుగు పెట్టాలన్నా, ప్రభుత్వ బడులు మరింతగా మారాలన్నా, డిజిటల్ క్లాస్ రూమ్స్, ట్యాబ్స్, 100% ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన కొనసాగాలన్నా, తలరాతలు మార్చే అంతర్జాతీయ చదువులు ఉచితంగా అందాలన్నా, ఆర్బీకేలతో రైతులకు మరిన్ని సేవలు అందాలన్నా, ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ కావాలన్నా, దళారీ వ్యవస్థ సమూలంగా పోవాలన్నా, లంచాలు, వివక్ష లేని మెరుగైన సమాజం కావాలన్నా జగన్ సర్కారే కొనసాగాలి. ఇదే విషయాన్ని దెందులూరులో జరిగిన సిద్ధం సభలో సీఎం జగన్ మరింత స్పష్టంగా చెప్పుకొచ్చారు. నిజమే కదా, జన్మభూమి కమిటీలు మళ్లీ రావాలని ఎవరైనా కోరుకుంటారా? 1000 రూపాయల పింఛన్ కోసం క్యూలో నిలబడాలని ఎవరైనా కోరుకుంటారా? ఎప్పుడు కూలిపోతాయో తెలియని స్కూళ్లు, మరుగుదొడ్లు లేని పాఠశాలలు, నాణ్యత లేని విద్య కావాలని ఎవరైనా కోరుకుంటారా? అన్నం పెట్టే అన్నదాతను పట్టించుకోకుండా రుణమాఫీ చేస్తానని మోసం చేసి వ్యవసాయం పండుగ కాదు దండగా అనుకునే నాయకుడు కావాలని ఎవరైనా కోరుకుంటారా? ఆసరాగా ఉంటానని ఓట్లేయించుకొని రూపాయి రుణం కూడా చెల్లించని మోసగాడు కావాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవ్వరూ కోరుకోరు. అందుకే అందరూ ఓ స్టార్ క్యాంపైనర్లు కావాలి. వారికి ఉన్న సైన్యం వారి పొత్తులైతే, వారికున్న సైన్యం వారికున్న పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే, వారి ఎల్లో టీవీలైతే, నాకున్న తోడేమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం, నా బలం, పైనున్న ఆ దేవుడు, మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్న మీ బిడ్డ. ఇది నాకున్న బలం.
ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టి వచ్చిన సైన్యం. ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అనంటే ఏ రకంగా ఉంటుంది స్పందన, ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం. ఇక్కడ కనిపిస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది. సీఎం జగన్ ఇంకో నిజం చెప్పారు. 57 నెలల్లో 124 సార్లు బటన్ నొక్కాను. లంచాలు వివక్ష లేకుండా 2,55,000 కోట్లు డైరెక్టుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశాను. నేను 124 సార్లు బటన్ నొక్కితే మీరు ఒక్కసారి 2 బటన్లు నొక్కండి. ఈ రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం శాశ్వతంగా దూరమైపోతుందని అన్నారు. టీ గ్లాసు పట్టుకుని సైకిల్ ఎక్కి మీ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి తలుపు తట్టి మీ రక్తాన్ని పిలిచే డ్రాకులా వస్తోంది, జాగ్రత్తగా ఉండండి. 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే వ్యక్తి నేను ఇది చేశాను నాకు ఓటేయండి అని చెప్పుకోవలసిన వ్యక్తి చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి గుంపును వెంటేసుకొస్తున్నాడు. రా కదలిరా అని పిలుస్తున్నాడు. అతను పిలిచేది ప్రజలను కాదు, పార్టీలను. రా కదలిరా అని దత్తపుత్రుని పిలుస్తున్నాడు, వదినమ్మను పిలుస్తున్నాడు. వైఎస్ఆర్ మరణించిన తరువాత ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన పార్టీని పిలుస్తున్నాడు. 4 ఓట్లు చీల్చుతారేమోనని. అసలు వీళ్ళెవ్వరికీ ఈ రాష్ట్రంతో సంబంధం లేదు, అంతా పొరుగు రాష్ట్రం వారే. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్. సైకిల్ తొక్కడానికి 2 దాన్ని ముందుకు తోయడానికి మరో 2. రా కదలిరా అని పిలుస్తున్నాడు. 175కు 175 స్థానాల్లో పోటీలో నిలపడానికి కూడా టీడీపీకి అభ్యర్థులు లేరు అని సీఎం జగన్ అన్నారు. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు, ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద మీరు నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద. చంద్రముఖి సినిమా చూసారా? ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. చంద్రగ్రహణాలు ఉండవు. లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ ఇంటింటికి వచ్చి అబద్ధాలతో, మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది. గడప గడపలోనూ కూడా, ప్రతి ఇంట్లోనూ కూడా ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి, ఆ ప్రతి అవ్వాతాతకు చెప్పండి, ఆ ప్రతి అన్నతమ్ముడికి చెప్పండి.